మనిషిగా మారిన గాడిద. ఒక ఊరిలో ఒక పండితుడు ఉండేటోడు. అతని దగ్గరికి చాలా మంది చదువుకోవడానికి వచ్చేవాళ్ళు. అతను ఎలాంటి మూర్ఖుడినైనా సరే తన తెలివితేటలతో తీర్చిదిద్ది మంచి పండితునిగా తయారు చేసి పంపించేటోడు. పక్క ఊరిలో ఒక పిల్లోడుండేటోడు. వాడు పరమ పలికిమాలిన విధవ. ఆ అంటే ఈ అంటాడు, ఈ అంటే ఓ అంటాడు. వాళ్ళ నాయన ఎందరెందరో గురువులందరి దగ్గరికి తీసుకొని పోయినాడు. కానీ ఎవరు ఒక్క ముక్క కూడా నేర్పియలేకపోయినారు. ఎట్లాగబ్బా వీణ్ణి బాగు చెయ్యడమని తల కొట్టుకుంటా ఉంటే ఒక ఆయన ఈ పండితుడి గురించి చెప్పినాడు. దాంతో వాడు ఆ పండితుణ్ణి కలిసి తన బాధంతా చెప్పుకున్నాడు. దానికి ఆ పండితుడు నవ్వి, ఏం భయపడద్దు, నా జీవితంలో ఇంతవరకు ఇట్లాంటి గాడిదలను ఎన్నింటినో కష్టపడి మంచి మనుషులుగా మార్చేశాను. మీ గాడిదొకటి లెక్క పంపేయండి. 6 నెలలు తిరిగేసరికల్లా మంచి మనిషిగా మార్చి పంపించేస్తా అన్నాడు. సరిగ్గా గురువు ఆ మాటలంటా ఉన్న సమయంలో ఆ ఇంటి ముందు ఒక అమాయకుడు పోతా ఉన్నాడు. వానికి పిల్లలు లేరు. దాంతో ఒక గాడిదను తెచ్చుకొని సొంత కొడుకు లెక్క పెంచుకుంటా ఉన్నాడు. వాడు ఆ మాటలు విన్నాడు. వాడు చాలా అమాయకుడు కదా. దాంతో, ఓహో, గురువుగారు ఎట్లాంటి గాడిదనైనా సరే 6 నెలలు తిరిగేసరికల్లా మంచి మనిషిగా మార్చి వేస్తాడన్నమాట అనుకొని ఉరుక్కుంటా ఇంటికి పోయినాడు. పెళ్ళాంతో, ఏమే ఇంతవరకు మనకు తెలియదు గాని మన ఊరి చివరనున్న పండితుడు ఇట్లాంటి మామూలు మనిషి కాదు. గాడిదల్ని కూడా మనుషులుగా చేసేంత శక్తి ఆయనకున్నదన్నమాట. ఆమె మొగుని కన్నా పెద్ద అమాయకురాలు. దాంతో ఆశ్చర్యపోయి, అలాగా, సరే, మనకు ఎట్లాగూ పిల్లలు లేరు కదా, ఆయన కాళ్ళ మీద పడి మనం పెంచుకుంటా ఉన్న గాడిదని మనిషిగా మార్చమందా, సరేనా అనింది. దానికి ఆ అమాయకుడు సరే అన్నాడు. ఇద్దరు కలిసి గాడిదను తోలుకొని పండితుని దగ్గరికి పోయినారు. సామి, ఎట్లాగైనా సరే మా గాడిదను మనిషిగా చేసే పుణ్యం కట్టుకోండి సామి. మీ మేలు ఈ జన్మకు మరచిపోము. పిల్లలు లేని మాకు ఈ ఒక్క సాయం చేయండి సామి అంటూ ఆయన కాళ్ళు పట్టుకున్నారు. పండితునికి ఏమీ అర్థం కాలేదు. ఏందిరా ఇది, లెయ్యండి, నేనేంది గాడిదను మనిషిగా మార్చడం ఏంటి, అది ఎవరికి సాధ్యం కాని పని అన్నాడు. సామి, అంత మాటలు అనకండి సామి. మనిషికి మాట మారిస్తే ఎట్లా? ప్రొద్దున మీరు పక్కూరాయనతో మాట్లాడినదంతా నేను విన్నాను. మేము ఈయన్నే సావైనా సస్తాము గాని మీ కాళ్ళు మాత్రం వదలం. మీరు ఏం చేస్తారో తెలీదు. మా గాడిదను మాత్రం మనిషిగా మార్చాల్సిందే అన్నారు. పండితునికి ప్రొద్దున తాను పక్కూరాయనతో మాట్లాడినదంతా గుర్తుకు వచ్చింది. మాట వరసకు గాడిదంటే నిజంగానే గాడిద అనుకున్న వాళ్ళ అమాయకత్వానికి జాలి వేసింది. ఎట్లాగైనా సరే వాళ్ళ నుంచి తప్పించుకోవాలని, ఒరేయ్, గాడిదను మనిషిగా మార్చడం అంటే మాటలు కాదురా, లక్షలతో పని, నెలకు 50,000 చొప్పున 6 నెలలు ఖర్చు పెట్టాలి అన్నాడు. దానికా అమాయకుడు ఏమాత్రం వెనుకడుగు వేయకున్నా, ఎంతైనా సరే నేను సిద్ధం సామి, నా ఇల్లు పొలము అన్నీ అమ్మైనా సరే కావలసినంత డబ్బు తెచ్చిస్తా, ఈ గాడిదను మాత్రం మనిషిగా మార్చండి చాలు అన్నాడు పట్టుకున్న కాళ్ళు వదలకుండా. ఇక ఆ పండితునికి ఏం చేయాలో తోచలేదు. సరే, ఆ గాడిదను ఆశ్రమంలో ఒక మూలకు కట్టేసి వెళ్ళండి అన్నాడు. వాళ్ళు సంబరంగా గాడిదను ఆశ్రమంలో ఒక మూలకు కట్టేసి వెళ్ళిపోయినారు. పండితుడు దానిని ఎవరికీ తెలియకుండా రాత్రికి రాత్రే పక్క ఊరిలోని తన స్నేహితుని దగ్గరకు పంపి దాచిపెట్టినాడు.
ఆ అమాయకుడు నెలకోసారి రావడం, ఆడా ఈడ అప్పు చేసి జమ చేసిన డబ్బునంతా పండితుని చేతిలో పెట్టడం చేసేవాడు. గాడిద పూజలో ఉంది, మనిషిగా మారతా ఉంది. ఇప్పుడెవరు చూడకూడదు, 6 నెలలు పూర్తిగాని ఒకేసారి చూద్దువుగాని అని పండితుడు డబ్బు తీసుకొని పంపించేవాడు. అట్లా ఒక్కొక్క నెల దాటుకుంటా నెమ్మదిగా 6 నెలలు పూర్తయినాయి. వెంటనే ఆ అమాయకుడు పరిగెత్తుకుంటా వచ్చి, సామి 6 నెలలు పూర్తయినాయి, నా కొడుకెక్కడా అని అడిగాడు సంబరంగా. దానికా పండితుడు, ఒరేయ్, నువ్వు ఇచ్చిన గాడిద వయసులో చాలా పెద్దది కదా, దాంతో నీ కొడుకు కూడా ఒకేసారి పెద్దోడై పక్కూరి గ్రామాధికారి అయిపోయినాడు అని చెప్పినాడు. దానికా అమాయకుడు చాలా సంబరపడిపోయి, అలాగా సామి, మరి నా కొడుకు నన్ను గుర్తుపడతాడా అని అడిగాడు. దానికా పండితుడు చిరునవ్వి నవ్వి, గుర్తుపట్టొచ్చు, గుర్తుపట్టకపోవచ్చు, ఎందుకైనా మంచిది, నువ్వు నీ గాడిదకెప్పుడూ పెట్టే పచ్చగడ్డి కొంచెం నీ వెంబడి తీసుకొని పో, నిన్ను గుర్తుపట్టకపోతే దాన్ని చూపించు, గుర్తుపడతాడు అని చెప్పినాడు. ఆ అమాయకుడు చాలా సంబరంగా పక్క ఊరికి పోయినాడు. ఆ సమయంలో ఆ గ్రామాధికారి రచ్చబండ మీద కూర్చొని కాలు మీద కాలేసుకొని ఏదో గొడవకు సంబంధించి తీర్పు చెబుతా ఉన్నాడు. ఆహా, నా కొడుకు ఎంత పెద్ద హోదాలో ఉన్నాడు అని మురిసిపోతా అతన్ని గుడ్లప్పగించి చూస్తూ ఉన్నాడు. ఆ గ్రామాధికారి, ఎవరబ్బా ఈ కొత్త ఆయన, నా వంక అట్లా నోరెళ్ళబెట్టుకొని చూస్తూ ఉన్నాడు అనుకొని మాటి మాటికి వాణ్ణే చూడసాగినాడు. ఆ అమాయకుడు, ఈయనేమబ్బా ఇన్నిసార్లు నన్ను చూస్తూ ఉన్నాడు గాని కొంచెం కూడా పలకరియడం లేదు, కొంపదీసి మర్చిపోయినాడో ఏమో అనుకొని సంచిలోంచి పచ్చగడ్డి తీసి ఆ గ్రామాధికారికి చూపిస్తా, దమ్మ దా దా నా బుజ్జి గదా, దా నా బంగారు కొండ కదా, దామ్మ దా దా అంటూ పిలవసాగినాడు. అది చూసిన గ్రామాధికారికి కోపం వచ్చి, ఎవర్రా నువ్వు, అలా పిలుస్తా ఉన్నావు, మంచి మర్యాద లేకుండా అన్నాడు కోపంగా. దానికా అమాయకుడు, ఏరా గాడిద కొడుక, నన్నే మర్చిపోయినావా, నిన్ను మనిషిని చేయడానికి ఎంత ఖర్చు పెట్టినాను అని కోపంగా అరిచినాడు. దానికా గ్రామాధికారికి తిక్కలేసి, ఎవర్రా నువ్వు, గాడిదా గీడిదా అని తెగరెచ్చిపోతా ఉన్నావు అంటూ పక్కనున్న కట్టె తీసుకొని రపారపా 2 పెరికి కాపలా వాళ్లతో వాణ్ణి మెడపట్టుకొని ఊరు బయటకి దొబ్బించినాడు. ఆ అవమానానికి అమాయకుడు తట్టుకోలేకపోయినాడు. పరుగున పండితుని దగ్గరికి పోయి, స్వామి, ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసి ఒక మనిషిగా మాపించిన నన్నే గుర్తుపట్టలేని ఇట్లాంటి కొడుకు ఉంటే ఎంత, లేకుంటే ఎంత, వాడు నాకు వద్దే వద్దు, ఎంత ఖర్చైనా పర్వాలేదు, వాణ్ణి మళ్ళా గాడిదగా మార్చండి అంటూ ఆయన కాళ్ళు పట్టుకున్నాడు. సరే, ఒక 6 నెలల తర్వాత రాపో అని చెప్పినాడు పండితుడు. 6 నెలలు పూర్తి కాగానే వాని గాడిదను వానికి తెచ్చి అప్పగించినాడు. ఆ గాడిదను చూడగానే ఆ అమాయకుడు, ఏమే, మనిషిగా మారగానే అంత పొగరెక్కిందా నీకు, నన్నే గుర్తుపట్టనట్లు మాట్లాడతావా, తన్ని నీ మనుషులతో ఊరి బయటకి దొబ్బిస్తావా, ఇప్పుడొచ్చిందిగా బుద్ధి, దిగిందా కొవ్వు అంటూ కట్టె తీసుకొని రపారప దాన్ని పెరికినాడు. అంతలో పండితుడు అంతకుముందు వాడిచ్చిన డబ్బుతో బయటకు వచ్చి, వద్దొద్దు, అనవసరంగా దాన్ని కొట్టొద్దు, పాపం అది తిరిగి గాడిద కాగానే జరిగిందంతా మర్చిపోయుంటుంది అని చెప్పి, ఇదిగో ఈ డబ్బు మూట తీసుకో, నిన్న ఊరి బయట నుంచి వస్తా ఉంటే పొలంలో దొరికినాయి, నీవెలాగో దీన్ని మనిషిగా మార్చడం కోసం బాగా అప్పు చేసుంటావు, దీనితో అవన్నీ తీర్చుకోపో అంటూ వాడిచ్చిన డబ్బు వాని చేతిలోనే పెట్టినాడు.
వాడు ఆ మూటని తీసుకొని వంగి దండం పెట్టి రారా బుజ్జి దా పోదాంపా అంటూ ఆ గాడిదను తోలుకొని సంబరంగా ఇంటికి పోయినాడు. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని కథల కోసం కథా సమయాన్ని సబ్స్క్రైబ్ చేయండి.